హాయ్ ఫ్రెండ్స్, ఇవి బ్లౌజ్తోని ఒకవైపు బిగ్ బార్డర్, ఒకవైపు స్మాల్ బార్డర్ వస్తుంది కదండి. స్మాల్ బార్డర్లో ఉన్న పార్ట్స్ అన్నీ ఈ విధంగా లీఫ్ షేప్లో ఉన్నాయి. ఈ విధంగా కట్ చేసి దీనికి క్యాన్వాస్తోని పెట్టి ఐరన్ చేసి ఇలాగా లీవ్స్లా తయారు చేసుకున్నానండి. దీంతో ఇప్పుడు బ్లౌజ్కి ఒక మంచి డిజైన్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. వీటిని చిన్న బార్డరు ఒకవైపు వేస్ట్ అవ్వకుండా దీన్ని బార్డర్తోని ఎలా చేసుకోవాలో చెప్దాము. చూడండి, ఇలా బ్లౌజ్కి నేను ఇలా లోటస్ మోడల్లో వచ్చేలాగా ప్రతిదానికి బ్లౌజ్ మ్యాచింగ్ కోసం పైపింగ్ చేసి వాటిని ఇలా లోటస్లా వచ్చేలాగా బ్యాక్ సైడ్ డిజైన్ చేశాను. దీనికి ఇలా డోరీ కూడా ఇచ్చానండి. బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. డిఫరెంట్గానే ఎప్పుడు బిగ్ బార్డర్స్, స్మాల్ బార్డర్స్ వచ్చినప్పుడు స్మాల్ బార్డర్ వేస్ట్ అవ్వకుండా ఈ విధంగా ఉపయోగించవచ్చండి. బ్లౌజ్కి అయితే ఇలా బ్యాక్ సైడ్ ప్యాచ్ వర్క్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. శారీ కలరు మ్యాచింగ్తోనే నేను ఆ లోటస్లా వచ్చేలాగా వాటికి పైపింగ్ వేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.